హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జేపీ రియాలిటీ టైమ్స్. నిన్న మనం 2004 నుంచి 8 వరకు అసలు రియల్ ఎస్టేట్లో ఏం జరిగిందో మాట్లాడుకున్నాం. కాకపోతే ఇక్కడ ఈ కాంపిటీషన్ ఎలా జరిగింది, ఇది ఒక జాబ్ సెక్టర్గా ఎలా మారింది అని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ 2004 నుంచి 8 వరకు జరిగింది ఒక ఎత్తు అయితే అండి, 2004 ముందు జరిగింది ఒక ఎత్తు. అది ఎలాగంటారంటే 2004 ముందు మనకి ప్రింట్ మీడియా తప్పిస్తే వేరే మాధ్యమం లేదు పబ్లిక్కి తెలియడానికి. సో ప్రింట్ మీడియా అంటే పేపర్, రకరకాల పేపర్లలో యాడ్స్ వేసి కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేసుకునేవాళ్ళు. సో ఎప్పుడైతే ఈ ఫోన్ మాధ్యమం మన చేతిలో వచ్చిందో, సో ఈ ప్రమోషన్ అనేది ఈజీ అయింది. సో పబ్లిక్ కూడా దీంట్లోకి ఈ రియల్ ఎస్టేట్లోకి అడుగడానికి చాలా ఈజీ వే అయింది. ఇంతకు ముందులాగా ఎప్పుడో స్టాల్స్ పెడితేనో, ఒక ప్రింట్ మీడియాలో ఇస్తే దాని ద్వారా వచ్చే ఎంక్వైరీల ద్వారానో, లేకుంటే ఎక్కడో మనం తిరిగి పాంప్లెట్స్ పంచి పార్క్స్లో, పబ్లిక్ ప్లేసెస్లో ప్రమోషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ వచ్చి దాంట్లో మనం ప్రమోషన్ చేయగలిగామో, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అనేది ప్రమోషన్ చాలా ఈజీ అయింది. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే కంపెనీ గురించి ఎక్కువ చెప్పుకోకుండా సింపుల్ వేలో కస్టమర్కి అర్థమయ్యే విధంగా మనం ఈజీగా ఇట్లా మాది ప్రమోషన్లో ఆల్రెడీ ఉన్నది, సో మీరు ఇక్కడ చూసుకోగలరు మా కంపెనీ గురించి అని చెప్పడానికి ఎవరైతే ఈ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఈజీ అయింది. సో ఆ విధంగా జాబ్ కూడా చాలా ఈజీ అయింది. మరియు శాటిలైట్ వచ్చిన తర్వాత మనకి ఈ ప్రమోషన్ అనేది చాలా ఈజీగా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ వచ్చాయో ఇంకా చాలా ఈజీ అయింది ఈ ప్రమోషన్ అనేది. సో కంపెనీస్ నెమ్మదిగా వాళ్ళ ప్రమోషన్స్ని ఈ సెక్టార్లోకి చేంజ్ చేసుకున్నారు. ఓల్డెన్ డేస్లో చూస్తే మీరు 2002 వరకు కూడా మనకి అతి పెద్ద ఎగ్జిబిషన్ ఒకటి నుమాయిష్ అని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగేది. అక్కడ చాలా భారీ సెట్టింగ్స్తో ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేసుకునేది. సో ప్రతి సంవత్సరం ఇయర్ ఎప్పుడు వస్తుందా, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా, నుమాయిష్లో ఎప్పుడు మనం స్టాల్ పెట్టి మన ప్రమోషన్ని పబ్లిక్ వరకు తీసుకెళ్దామా అని ప్రతి ఒక్క కంపెనీ వెయిట్ చేసేదండి. ఎప్పుడైతే మనకు ఇందాక చెప్పినట్టు డిజిటల్ మీడియా మరియు శాటిలైట్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇది చాలా వేగవంతమయ్యి ప్రజలకి అందుబాటులోకి వచ్చిందండి. ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రియల్ ఎస్టేట్ తీసుకోండి, అదర్ సెక్టార్ తీసుకోండి, వాళ్ళకి ఇన్ ఏ ఫింగర్ టిప్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ ఫోన్. ఈ విధంగా రియల్ ఎస్టేట్ రంగం ఒక జాబ్ సెక్టార్గా పబ్లిక్కి ముందుకొచ్చింది. నెక్స్ట్ నా రాబోయే వీడియోల్లో మనకి హైదరాబాదులో ఉన్న రోడ్స్, ఎన్ని రోడ్స్ ఉన్నాయి, ఎక్కడ ఏ విధంగా రియల్ ఎస్టేట్ జరిగింది, అసలు వాటి స్టార్టింగ్ ఎలా జరిగింది, ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నా ఛానల్ ఈరోజుతో 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిందండి. ఇదంతా మీ యొక్క అభిమానం. థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ టు రీచ్ దిస్ మైల్ స్టోన్. ఇంకా ముందు ఇలాగే మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.